శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీయోగ వాసిష్టము స్థితి ప్రకరణము. ధనము, భార్య, పుత్రులు మొదలైనటువంటివి రమ్యములై ఉన్నప్పుడు మరి ఆనందపడవలసిన అవసరము లేదు. మృగతృష్ణ వృద్ధి నొందింది అంటే ఎండమాముల్లో నీరు వృద్ధి చెందిందా, దాని చేత ఎవరైనా నీరు కావాలనుకునేటువంటి వారికి ఆనందం కలగజేస్తుందా? లేదు కదా. అలాగే ధనము, భార్య, పుత్రులు మొదలైనటువంటి వృద్ధి చెందిన అంటే దాని చేత సంసార రోగమే అభివృద్ధి చెందుతుంది. దుఃఖించడమే సరిపోతుంది కానీ సంతోషం పొందడం కానే కాదు. ఎలాగంటే మోహమాయ అభివృద్ధి చెందిందో ప్రపంచమున ఎవడో సుఖవంతుడై ఉండలేడు కదా. యైరేవ జాయతే రాగో మూర్ధస్యాధిక తాగతైః తైరైవ భోగైః ప్రాజ్ఞస్య సరాగ ఉపజాయతే. కాబట్టి ఓ రామ, ఏ అధిక విషయ భోగాలయందు మూడులకు అనురాగం కలుగుతూ ఉంటుందో అట్టి భోగము వలననే జ్ఞానికి వైరాగ్యము ఉత్పన్నమవుతుంది. నష్టే ధనే దదారాదౌ హర్షస్య వనరోహీకః పారావలోకిన శ్వేతైర్విరాగం యాంతి సాధవః. ధనము, దారాదులు అంటే భార్యలు వీరంతా కూడా నశిస్తే హర్షము, శోకము పొందవలసిన అవసరమేలా? అవన్నీ కూడా అశాశ్వతాలే, అస్థిరాలే, నరకహేతువులైన ఎరిగి సాధువులైనటువంటి మహాత్ములు వాటి పట్ల విరక్తిని కలిగి వర్తిస్తూ ఉంటారు. ఏ విధంగా అంటే ఏ భోగము యొక్క ఆధిక్యత చేత మూర్ఖునికి అనురాగము అంటే సంతోషము పుడుతూ ఉన్నదో ఆ భోగముల చేతనే ప్రజ్ఞావంతునకు వైరాగ్యం ఉత్పన్నమవుతుంది. అశాశ్వతములైనటువంటి ఈ ధనము, భార్య మొదలైన వాటి చేత మరి సంతోషాన్ని పొందవలసిన ఆగత్యమేమి? వాని యొక్క భయంకరమైనటువంటి రాబోయేటువంటి దుష్ఫలితాలను చూచినట్టి సాధువులు ఆ స్త్రీల పట్ల కానీ ఆ ధనాదుల ఎడలు కానీ పూర్తిగా విరక్తిని కలిగి ఉంటారు అని తెలియజేస్తూ, కాబట్టి ఓ రామ, నీవు తత్వజ్ఞుడివై ఉండు. ప్రపంచ వ్యవహారాల యందు వినష్టమైనటువంటి పదార్థాలను ఉపేక్షగా ఉదాసీనత వహించి ప్రాప్తించిన వాటినే నీవు అనుసరించు, అనుభవించు, సేవించు అని చెబుతూ, అంతేకాదు స్వభావంగానే అప్రాప్తమైన భోగముల యందు ఎచ్చలేకయుండుట, సహజంగానే మనకు లభించినటువంటి వస్తుతాతి యందు విషయాదుల పట్ల మనకి ఏమాత్రము ఎచ్చలేకుండా ఉండడమే, ప్రాప్తించిన వాని యందు అనుభవించటమే జ్ఞానుల యొక్క లక్షణమై ఉన్నది. జ్ఞానులు ఎలా ఉంటారు అంటే వారికి ఏ అనుభవయోగ్యాలైతే వారికి ప్రాప్తించలేదో దాని పట్ల వారికి ఇష్టం ఉండదు. ఏవైతే ప్రాప్తించినవో దానిని వారి ఇష్టము అయిష్టము లేకుండా దానిని అనుభవిస్తూ ఉంటారు. సంసార సంభ్రమే హ్యస్మిశ్చన్నాత్మ జ్ఞాతతాయిని తదా విహర సంబుద్ధో యథానాయాసి మూఢతాం. కాబట్టి ఓ రామ, ఈ ప్రపంచమున భ్రమను కలగజేసినది ప్రచ్ఛన్న రూపమున వధించునట్టి శత్రువు వంటిది అయిన ఈ కామ విషయమున మిగుల జాగరూకుడవై ఉండు. జ్ఞానవంతుడివై అజ్ఞానమునకు తావీయక మరి వ్యవహరించు. ఏ విధంగా అంటే ఓ రామచంద్ర, సంసారమునందు తిరుగాడేటువంటిది శత్రువులాగానే దాగుకొని చంపడానికి సిద్ధముగా ఉన్నట్లుగా ఉండే ఈ కోరిక యొక్క లేదా కామం యొక్క విషయమై నీవు ఎల్లప్పుడూ మహాజాగరూకుడవై ఉండు.
అంతేకాదు అప్రమత్తుడు అయి ఉండి ఎల్లవేళలా కూడా జాగ్రత్తలోనే ఉండి ఏమరపాటు లేకుండా మూఢత్వము అనేటువంటి దానిని పొందకుండా ఉండేలాగున నీవు వర్తించు అని చెబుతూ ఈ ప్రపంచరహితమైనటువంటి బ్రహ్మమును గురించి జ్ఞానము కలిగి ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతము ఈ సంసారం యొక్క ఆడంబరము అంటే ఈ సంసారం యొక్క ఆడంబరము అంటే శరీరాల యొక్క రాకపోకలు, దీని యొక్క పంచనను గురైరుంగని దుర్బుద్ధులు తమ ప్రమత్తత చేతనే అంటే ప్రపంచరహితమైనటువంటి బ్రహ్మమును గూర్చిన జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ కూడా అక్కడ జ్ఞానంలో ఏముంటుంది? ఎటువంటి పంచభూతాలు ఉండవు, ప్రపంచము ఉండదు, కేవలము బ్రహ్మమును గురించినటువంటి జ్ఞానమే కలిగి ఉన్నప్పటికీ కూడా మరి ప్రమత్తత చేత అంటే ఏమరపాటు కలిగి ఈ సంసారము అనే ఆడంబరము యొక్క వంచనకు గురై ఉండేటువంటి దుర్బుద్ధులు తమ యొక్క ప్రమత్తత చేతనే వినాశం పొందుతారు. ఎటువంటి జాగ్రత్త లేకపోయిన కారణం చేతనే బ్రహ్మమును గురించినటువంటి జ్ఞానము ఉన్నప్పటికీ కూడా వారి యొక్క మందబుద్ధి చేతనే ఈ సంసారం యొక్క ఆడంబరము దాని యొక్క వంచనకు గురయ్యి అటువంటి మరి ఏమరపాటు లేని దాని చేతనే మరి కూడా వాళ్ళు వినాశము అంటే శరీరం యొక్క రాకపోకలకు మళ్ళీ తావు అనేటువంటిది ఇస్తారు. యయాకయా చిద్వ్యక్త్యైవ దృశ్యాగతారతి పరిమంజతి తస్యాస్తా నా క్వచిద్వి విమలామతి. ఏ యుక్తి చేసైనను సరే ఏ దృశ్య ప్రపంచమందలి ప్రీతి ఎవరికైతే నివర్తిస్తుందో అట్టివాని పరమార్థతత్వ ప్రవిష్టమగు నిర్మల బుద్ధి మోహ సముద్రమున మరలా ఎన్నటికీ కూడా గృంకదు. ఎలాగంటే ఏదో ఒక తెలివి చేత ఏదో ఒక ఉపాయము చేత ఎవరికైతే ఈ దృశ్యము నుండి ప్రీతి ఇష్టము పట్టుదల ఎవరికైతే తొలగిపోతుందో అట్టివాని యొక్క అంటే ఎప్పుడైతే దృశ్యము నుండి పట్టు ఆసక్తి అనేది తొలగిపోయిందో వానికి ఆసక్తి పట్టుదల దేని యందు ఉంటుంది? పరమార్థ ఆత్మయందు పట్టుదల కలిగి ఉన్నప్పుడు మాత్రమే దృశ్యము నుండి ప్రీతి ఇష్టము అనేటువంటిది తొలగిపోతుంది. అట్టివాని యొక్క నిర్మల బుద్ధి ఎలా ఉంటుంది అంటే సంసార సాగరమున ఎచ్చటా కూడా మునగకుండానే ఉంటాడు అని చెబుతూ యస్యా సదిదమిత్యాస్త నివృత్త సర్వవస్తుషు క్రోడీకరోతి సర్వజ్ఞం నా విద్య తమ వాస్తవి. ఈ జగత్తు అంతా కూడా అసత్యమని తెలిసి ఎవడైతే ఈ జగత్తు అంతా కూడా అసత్యమని తెలిసి ఎరిగి ఎవడైతే సమస్త పదార్థాల నుండి కూడా ఉపరతిని పొందుతాడో అట్టివాడే సర్వజ్ఞుడు. ఆ సర్వజ్ఞుని యొక్క మిథ్యయుగ అవిద్య తన వశమునందు ఎప్పటికీ కూడా తన వశం చేసుకోలేదు. ఈ దృశ్య జగత్తు అనేటువంటిది అసత్తు. ఏ విధంగా అసత్తైనది అని ఎవరికైతే తెలుస్తుందో ఆ తెలియడం చేత ఎవనికి సమస్త దృశ్య పదార్థాల నుండి కూడా ఆసక్తి అనేది తొలగిపోతుంది. ఆ తొలగిపోయిందో అట్టివాడే సర్వజ్ఞుడు. మిథ్య అయినటువంటి ఏ అజ్ఞానమైతే ఉంటుందో ఆ సర్వజ్ఞుణ్ణి ఏమాత్రము కూడా తన వశమునందు ఉంచుకోలేదు, వశము చేసుకోలేదు. అహం జగచ్చైకమిదం సర్వమేవేతి యస్యదీహ ఆస్థానాస్తే పరిత్యజ్య సంస్థిత నన మధ్యతి. ఈ సమస్త జగత్తును నేనును ఒకే పరబ్రహ్మస్వరూపము అని నిశ్చయించేటువంటి వాని బుద్ధి ఇచ్చా మరి కోరిక లేకపోవటం రెండింటినీ కూడా పరిత్యజించి వేస్తాడు. అట్టి ప్రాజ్ఞుడు సంసార సముద్రమున ఎప్పటికీ కూడా మునుగడు. ఎలాగంటే ఎవని బుద్ధి అయితే నేను ఈ సమస్త జగత్తు అంతా కూడా మరి ఒకే పరబ్రహ్మము, ఈ జగత్తు నేను సర్వము పరబ్రహ్మస్వరూపమే ఆత్మస్వరూపము అని ఎవడైతే నిశ్చయిస్తాడో అటువంటి వానికి రాగము కానీ ద్వేషము కానీ ద్వంద్వాలు అనేటువంటిది వాడు పరిత్యజించి వేస్తాడు, వదిలివేస్తాడు.
అటువంటి వాడు సంసారమునందు మళ్ళీ కూడా మునగడు, అంటే మళ్ళీ వాడు మరొక దేహాన్ని తీసుకొని రాడు అని చెబుతూ, వ్యక్తమునందు అంతేకాదు, వ్యక్తమునందు అవ్యక్తమునందు అంటే కనబడే దాని యందు కనబడని దాని యందు రెండింటి యందు కూడా సర్వము వ్యాపించి ఉన్న ఈ శుద్ధ బ్రహ్మ పదమును ఎవరైతే తెలుస్తారో, దానిని తెలిసి అట్టి ప్రత్యేగాత్మ స్వరూపమునే ఆశ్రయించి బాహ్యమునందు అభ్యంతరమునందు కూడా జగత్తులను గ్రహించకుండా వదలకుండా ఆ విధంగా ఉండు. పూర్ణమైనటువంటి విరక్తి, సంతుష్టి, నిరభిమానము కలిగి ఆకాశములాగానే దేని యందు కూడా ఆసక్తము కాకుండా ఈ ప్రపంచమున వ్యవహారము సల్పుచూనైనను ఉండు. ఏ విధంగా? పూర్ణమైన విరక్తితో లేదా పూర్ణమైన సంతుష్టితో, నిరభిమానము కలిగి దేని యందు అభిమాన దురభిమాన నిరభిమానాలు అంటే ఈ అభిమాన దురభిమానాలు అనేటువంటిది కనుక నశింపజేసుకుంటే అదే నిరభిమానం. అలా దేని పట్ల ఆసక్తము అనేది లేకుండా ఆకాశమునందు ఏమీ లేదు, ఆకాశం అంటేనే ఏమీ లేదు అనేటువంటి ఆ స్థితిలో ఆకాశములాగానే దేని యందు కూడా నీవు ఆసక్తి అనేటువంటిది లేకుండా ఉండు. ఈ ప్రపంచమున వ్యవహారం సల్పుచున్నా మరి సల్పకపోయినా కూడా ఈ విధంగా సర్వము పరబ్రహ్మమే అనేటువంటి భావన కలిగి ఉండు అని చెబుతూ, అంతేకాదు ఇచ్ఛ అయిచ్ఛ రెండూ లేనటువంటి, అంటే కోరిక కానీ కోరిక లేకపోవడం కానీ ఈ రెండూ లేని తత్వజ్ఞాన వ్యవహారము సలుపుచూ ఉన్నప్పటికీ కమలపత్రమున జలం అంటనట్లుగానే ఏ విధంగా అంటే యాతిని బుద్ధి ప్రపంచమున లిప్తము కాకుండా ఉంటుంది. అంటే కమలపత్రము తామర ఆకు మీద నీరు నిలుస్తుందా? నిలవదు. మనం చెంబులతో పోసిన దాంట్లోకి నీళ్ళల్లోకి ముంచి వేసిన ఆకుని అది నీటికి వేరుగానే ఉంటుంది. మళ్ళీ పైకి తీస్తే దాని మీద నీరు ఉండదు, తడవదు. అలాగే యతిని మరి ఏ విధంగా ఉంటుందో అలాగే వాని యొక్క బుద్ధి కూడా ప్రపంచమున ఎప్పటికీ కూడా లిప్తము అంటకనే ఉంటుంది. కాబట్టి ఓ రామ, ఆసక్తిరహితమైనటువంటి నీ మనసు ఇంద్రియాలతో కూడుకొని దర్శించడం కానీ స్పర్శించడం కానీ మొదలైన క్రియలను చేస్తూ ఉండు, లేకపోతే చేయకుండుగాక. కానీ నీవెల్లప్పుడూ కూడా ఆత్మనిష్ఠుడవై ఆత్మనిష్ఠయందే అంతరంగమున ఎటువంటి ఇష్టములు లేకుండా ఇచ్ఛారహితుడవై ఉండు. ఇది నాది అనే భావము అసత్తుగా ఎరుగు. శబ్దము స్పర్శము అనేటువంటి మొదలైన అంటే శబ్దస్పర్శ రూపరసగంధాదులు ఈ ఇంద్రియార్థాలయందు మనస్సు అభిముఖమై ఆగుచూ ఉన్నప్పటికీ కూడా అందు నీవు నిమగ్నుడుగాకయుండు. మనసటు పోయినా సరే నువ్వు అందుట్లోకి వెళ్ళి మునిగిపోకు. అలాగా వాని యందు నిమగ్నుడు కాకుండా ఇంద్రియ వ్యాపారాలను చేయు. ఆ ఇంద్రియాలు చేస్తే చేసిన అవసరార్థం, కానీ నీవు మానసికంగా దాంట్లో చొప్పించుకుపోయేటట్లు చేయకు లేదా చేయకుండుము. చేయుము లేదా చేయకుండుము. ఎందుకు? నీ మనసు అనేటువంటిది దానిని అంటకపోయినప్పుడు నీ శారీరకమైన క్రియలు దేని యందు వర్తించినా సమస్య లేదు అని చెబుతూ, యదా తేనేంద్రియార్థశ్రీ స్వదతే హృది రాఘవ తదా విజ్ఞాత విజ్ఞాన సముత్తీర్ణ భవార్ణవ. కాబట్టి ఓ రామ, ఇంద్రియార్థంబులైనటువంటి శబ్దము స్పర్శము రూపము రసము గంధము ఇవన్నీ కూడా ఎప్పుడైతే నీకు రుచించకుండా ఉంటాయో అప్పుడే నీవు జ్ఞానము విజ్ఞాన సంపన్నుడివై సంసార సముద్రాన్ని దాటావు అని తెలియు. ఆస్వాదితేంద్రియార్థస్య సతనోరతనోరపి అనిత్యతోపి సంపన్న ముక్తిరార్థావసతవః. ఇహ పరలోకమందలే అంటే ఇహ సంబంధమైన పర సంబంధమైనటువంటి ఈ యొక్క ఈ ఇంద్రియార్థములు అనేటువంటివి ఎప్పుడైతే నీకు అరుచికరంగా ఉంటాయో, వాటి పట్ల నీకు ఎటువంటి ఆసక్తి లేకుండా ఉంటాయో అప్పుడు నీవు ప్రపంచాన్న వ్యవహరిస్తూ ఉన్నప్పటికీ లేదు, సమాధినిష్ఠుడివై ఉన్నప్పటికీ కూడా సరే ఇచ్చగింపకున్నను ముక్తి అనాయాసంగా లభిస్తుంది. నువ్వు ముక్తిని కోరనవసరం లేదు.
సమాధి స్థితిలోనే ఉండవలసిన అవసరం లేదు. ఈ యొక్క జగత్ సంబంధమైన విషయాల యందు నువ్వు వ్యవహరిస్తూ ఉన్నా, నీ మనసు ఎప్పుడైతే దానికి ఇచ్చగింపకుండా ఆసక్తము కాకుండా ఉంటుందో, నువ్వు వ్యవహారము సలుపుచూ ఉన్నా సల్పకపోయినా కూడా నీవు మరి ఆ ముక్తత్వాన్ని పొందుతావు. ఓ రామచంద్ర, ఎప్పుడు ఇంద్రియార్థములైనటువంటి శబ్దస్పర్శాదులు నీకు స్వతహాగా హృదయమునందు రుచింపకపోయినా, మరి రుచించకుండా ఉంటాయో, ఇష్టపడకుండా ఉంటావో, అప్పుడు విజ్ఞాన రూపమైనటువంటి ఆత్మని ఎరిగిన వాడవే అని, సంసార సముద్రాన్ని దాటిన వాడవే అని నీవు తెలుసుకో. అంతేకాదు, ఇహలోక పరలోక ఇంద్రియార్థాలైనటువంటి ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులు అనేవి నీకు ఎప్పుడైతే రుచించకుండా ఉంటాయో, ఇష్టం లేకుండా ఉంటాయో, అప్పుడు వ్యవహారం చేస్తూ ఉన్నప్పటికీ, లేక సమాధి స్థితి యందు ఉన్నప్పటికీ కూడా ముక్తి అనేది నీవు కోరకపోయినా సరే నీకు ఎటువంటి శ్రమ లేకుండా అనాయాసంగా వచ్చి నీకు ప్రాప్తిస్తుంది అని చెబుతూ, ఉచ్చైహి పదాయ పరయ ప్రజ్ఞయ వాసనాగణ పుష్పాద్గణమివోదారం చేతో రామ పృథక్కురు. కాబట్టి ఓ రామ, సర్వోత్తమ పదప్రాప్తి కోసమే జ్ఞాన వైరాగ్యాలను ఆశ్రయించు. అలా ఆశ్రయించి పుష్పము నుండి గంధంలాగానే ఉత్తమ ప్రజ్ఞ చేత చిత్తమును వాసనా సమూహము నుండి వేరు చేయు. కాబట్టి సర్వోత్తమమైనటువంటి పదప్రాప్తి కోసం, అంటే సర్వోత్తమమైనటువంటి పదప్రాప్తి ఏమి అంటే ఆ పరబ్రహ్మ వస్తువే. దానిని పొందాలి అంటే జ్ఞానం ఉండాలి, జ్ఞాన సంబంధమైన వైరాగ్యం అని ఉండాలి. వీటిని ఆశ్రయించినప్పుడు ఏ విధంగా పుష్పము నుండి గంధము వలెనే, అంటే పుష్పము నుండే కదా వస్తుంది వాసన, అలాగే ఉత్తమమైనటువంటి ప్రజ్ఞచే చిత్తము ఏ విధంగా తయారవుతుంది అంటే వాసనా సమూహం నుండి వేరు చేయము చేసి, సంసారాంభు నిధావస్మి న్వా సనాంభు పరిప్లుతే ఏ ప్రజ్ఞానావ మారూఢా స్తే తీర్ణ భృడితాః పరే. ప్రజ్ఞ అనే ఒక నౌక, ప్రజ్ఞ అనేటువంటి నౌకను ఆరోహించినటువంటి వారే వాసనా జల పరిపూర్ణమైనటువంటి సంసార సాగరాన్ని దాటివేస్తారు. కానీ తక్కిన వారందరూ అందు మునిగిపోతారు. అంటే ఇప్పుడు సాగరాన్ని దాటాలి అంటే నావ కావాలి, అలాగే ఈ సంసారాన్ని నశింపజేసుకోవాలి అంటే ఈ సంస్కార రూపంలో ఉన్నటువంటి ఏ ప్రజ్ఞ అయితే ఉన్నదో ఆ సంస్కారాలను నశింపజేసుకొని ఏ యొక్క సత్తా అనబడేటువంటి ప్రజ్ఞ ఉన్నదో ఆ ప్రజ్ఞ అనేటువంటిది కనుక ఎవరైతే అధిరోహిస్తారో దాని చేత ఈ సంసారం అనేటువంటిది నశింపజేసుకుంటారు. ఓ రామచంద్ర, ఉన్నతమైనటువంటి ఆత్మపదాన్ని ప్రాప్తి పొందడం కోసం నీవు మహాప్రజ్ఞతో నీ యొక్క వివేకము వైరాగ్యముతో కూడుకొని ఉత్తమమైనటువంటి మనసును వాసనా సమూహాల నుండి, ఏ విధంగా అంటే పుష్పము నుండి వాసన వేరైనట్లుగానే నీవు ఆ వాసనా సమూహం నుండి ఉత్తమమైనటువంటి మనస్సును వేరు చేయు. అంతేకాదు, వాసన అనబడే జలము చేత నిండిపోయి ఉన్నట్టు ఈ సంసార సముద్రమున ప్రజ్ఞ అంటే వివేకము అనబడేటువంటి నావ ఎక్కు. ఆ నావనెక్కినటువంటి వారే ఆ తీరాన్ని అంటే సంసార సాగరాన్ని దాటివేస్తారు, ఆవలి తీరానికి చేరిపోతారు. తక్కిన వారు మరి ఏం చేస్తారు? ఆ నావ ఎక్కలేనటువంటి వారు దాని యందు మునిగిపోతారు అని చెబుతూ, క్షురధారా ప్రమితయా ధియా పరమధీరయా ప్రవిచార్యాత్మ నస్తత్వం తతః స్వపదమావిశ. ఓ రామ, వివేకము వైరాగ్యము మొదలైనవి వాటితో కూడుకొని ఈ క్షురాగ్రభాగములాగానే తీక్షణమైనటువంటి పరమధైర్యోపేతమైనటువంటి బుద్ధి చేతనే ఆత్మతత్వాన్ని గురించి విచారించి దాని తర్వాత నీవు స్వాత్మపదమునందు నీవు ప్రవేశించు. ఓ రామచంద్ర, కత్తి యొక్క అంచులాగానే, అంటే క్షురధార అన్నప్పుడు కత్తి యొక్క అంచు, ఆ అంచులాగానే అంటే తీక్షణమైనటువంటిది,
వివేకము, వైరాగ్యము మొదలైన వాటి చేత తీక్ష్ణముగా ఉండబడే క్షురకత్తి అన్నప్పుడు క్షవరము చేసేటువంటి కత్తే కదా. అంటే ఆ కత్తి అంచు ఎంత పొదునుగా ఉంటుంది, అలా ఉంటేనే కదా చక్కగా అనుకున్న వరకు తీసివేసుకోగలుగుతారు. అలాగే ఈ వివేకము, వైరాగ్యము అనేటువంటిది తీక్షణము, సునిశితము చేయబడినప్పుడు మహాధైర్యంతో కూడుకొని ఉండేటువంటిది అయిన బుద్ధి చేత ఆత్మతత్వాన్ని బాగుగా విచారించు. అలా ఆత్మతత్వాన్ని ఎప్పుడైతే బాగుగా విచారిస్తావో ఆ తర్వాత నీవు స్వకీయమైనటువంటి ఆత్మపదాన్నే ప్రవేశిస్తావు. అలాగా ప్రవేశించు అని చెబుతూ, అంతేకాదు ఓ రామ, జ్ఞానము చేత పరివర్ధతమైనటువంటి చిత్తము కలిగిన వారు బుద్ధిమంతులను తత్వవేత్తలు అయిన మహాత్ములులాగానే ఈ ప్రపంచమును విహరించాలి, కానీ అజ్ఞానుల వలనే కాదు కదా. నిత్యతృప్తులను, మహాధీశాలును, జీవన్ముక్తులు అయిన మహాత్ముల యొక్క ఆచరణనే అనుసరించాలి. కాబట్టి మరి స్వపరం వంచకులైనటువంటి మరి తనను తాను నశింపజేసుకొని అటువంటి దుష్టక్రియలు చేసేటువంటి వంచితులు అంటే వారు వంచనకు లోనవుతూ వారిని ఆశ్రయించిన వారిని కూడా వంచనకు లోను చేసేటువంటి కుత్సితుల యొక్క ఆచరణను నీవు చూడకు, అంటకు, దానిని అనుసరించకు. జగద్బ్రహ్మల యొక్క యథార్థము నెరింగినటువంటి మహాత్ములు ఏ విధంగా ఉంటారు అంటే జగద్వ్యవహారాలను త్యజించరు. ఇక్కడ జగత్తు, బ్రహ్మ అనేటువంటి విషయాలను సత్యముగా తెలిసినట్లయితే జగత్తు అనేది బ్రహ్మం కంటే వేరుగా లేదు. ఈ జగత్తంతా ఏమి నిండి ఉన్నది, బ్రహ్మమే నిండి ఉన్నది అని తెలిసినటువంటి మహనీయులు ఏం చేస్తారు, ఈ జగత్తు అంతా లేనిది, ఇదంతా అలీకము అని దానిని త్యజించరు. దానిని కూడా బ్రహ్మసత్తగానే చూస్తారు, బ్రహ్మతత్వమునందే అంటి ఉంటారు. ఈ వ్యవహారంగా జగత్ వ్యవహారాలను త్యజించాలి అని పాటుపడరు, త్యజించరు. త్యజించడానికి ఇచ్చగించరు కూడా. కానీ ప్రాప్తించినటువంటి వాటినన్నింటినీ కూడా వారు అనుసరిస్తూ అనువర్తిస్తూనే ఉంటారు. అయితే తత్వజ్ఞానులకు మహాత్ములు విద్యాతపంబుల చేత ఉత్కర్షతారూపమైనటువంటి ప్రభావము, అభిమానము, ప్రావీణ్యము, కులశీలాదులు మొదలైనటువంటి గుణాలు, కీర్తి, సంపద వీటిని ఎప్పుడూ కూడా వారు అస్సలు కోరరు. ఎలాగంటే ఇవన్నీ కూడా మిథ్యారూపాలే అవడం చేత పరమ పురుషార్థము సంగజాలని పని వారు ఎప్పుడూ ఎరుగరు. పరమ పురుషార్థము అంటే మోహము క్షయించిపోయేటువంటిదే పరమ పురుషార్థం, అదే మోక్షము. కాబట్టి సుశూన్యేపి నా ఖిద్యంతే దేవో ధ్యానేన సంగినః నియతంచ నా ముంచంతి మహాంతో భాస్కర ఇవ. అట్టి మహాత్ములు సర్వము నశించిపోయినా కూడా కిన్నులు గారు, బాధపడరు. అంతేకాదు ఇంద్రుని ఉద్యానవనమైనటువంటి నందనవనమునందు కూడా ఏ పాటి ఆసక్తి కూడా లేకుండా ఉంటారు. అట్టివారు సూర్యునిలాగానే శాస్త్ర ప్రసిద్ధమైనటువంటి తమ నియతిని ఎప్పుడూ త్యజించరు. మహాత్ములైనటువంటి వారు సమస్తము నశించినా కూడా ఎటువంటి దుఃఖాన్ని పొందరు. దేవతల ఉద్యానవనమైన నందనవనమనందు కూడా ఆసక్తి లేకుండా ఉండగలుగురు. అంతేకాదు సూర్యునిలాగానే నియతిని అంటే శాస్త్ర మర్యాదలను ఎప్పటికీ కూడా వాళ్ళు విడనాడరు. అలా విడనాడకనే దానిని అనుసరిస్తూనే ఉంటారు. విగతేచ్ఛ యథా ప్రాప్త వ్యవహారానువర్తినః విచరంతి సమున్నద్దాః స్వస్థ దేహరదే స్థితాః. జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు ఇచ్ఛారహితులై ఎటువంటి కోరికలు లేనటువంటి వారు, ఇంకా శరీర పతనము జరగకుండా శరీరము ఉండగానే వారికి ముక్తత్వం లభించినటువంటి వారు, ముక్తులైనటువంటి వారు, వారికి ఎటువంటి కోరికలు లేనటువంటి వారే మరి ప్రాప్తించినటువంటి ప్రతి వ్యవహారమునందు కూడా వారు ఆ ఆచరణ చేస్తూనే ఉంటారు. విజ్ఞానము అనే సారథి కలిగి ఉంటారు. స్వస్థ చిత్తులై దేహము అనే రథాన్ని అధిరోహించి ఈ ప్రపంచమునందు విహరిస్తూ ఉంటారు.
జీవన్ముక్తులైనటువంటి మహాత్ములు ఎటువంటి కోరికలు లేని, కోరికలు నశించిన వారే ప్రాప్తించినటువంటి వ్యవహారాలను ఆచరిస్తూ విజ్ఞానము అనేటువంటి సారథి కలిగి వాళ్ళు ఎల్లవేళలా కూడా స్వస్థ చిత్తలై దేహం అనేటువంటి రథాన్ని అధిరోహించే ప్రపంచాన విహరిస్తూ ఉంటారు అనే చెబుతూ, అంతేకాదు సౌందర్యవంతుడైనటువంటి ఓ రామ, నీకు ఇటు మహత్తరమైన విజ్ఞానము ప్రాప్తించే ఉన్నది. నువ్వు కూడా అటువంటి వాడవే. ఈ విధంగా నిశ్చయించి బుద్ధి బలము చేత జ్ఞానమునందు మాత్రమే సుస్థిరంగా ఉండు. ప్రత్యక్షమైనటువంటి ఆత్మదృష్టినే అవలంబించు. అభిమానమాశ్చర్యరహితుడవై ఎటువంటి శారీరక ప్రాపంచక సంబంధమైనటువంటి అభిమానాలు మాశ్చర్యాలు నశింపజేసుకున్నవాడవై ఈ భూతలంబునందు విహరించు. అప్పుడే నీవు సర్వోత్తమమైనటువంటి సిద్ధిని పొందుతావు. స్వస్థ సర్వే హితత్యాగి దూరాలోకన వాంఛన పరాం శీతలతామంతారాధాయ విహరానఘ. పాపరహితుడవైన ఓ రామ, స్వస్థ చిత్తుడవును, సర్వక్రియావర్జితుడువును, విషయ కౌతుకాలు విషయాల పట్ల ఏమాత్రము ఉత్సాహములతో మరి చూడాలి అనేటువంటి కోరిక లేని వాడవును అయ్యి అంతఃకరణమునందు పరమ విశ్రాంతిని పొంది ఈ ప్రపంచమునందు విహరించు. పాపరహితుడివైన ఓ రామచంద్ర, నీవు స్వస్థ చిత్తుడువై ఇచ్చలన్నీ కూడా వదిలేసిన వాడవు. విషయాలను దర్శించే నిమిత్తం మరి పారద్రోలినటువంటి ఏ అంతఃకరణం అయితే ఉన్నదో మనసు బుద్ధి చిత్తాహంకారాల యందు పరమశాంతిని గ్రహించి లోకంలో విహరించు అని తెలియజేస్తూ ఉన్నారు. ఇలాగా నిర్మలాంతఃకరణుడైనటువంటి శ్రీ వశిష్ఠ మునీంద్రుడు పలకగా వాని యొక్క నిర్మలమైనటువంటి వాక్కు చేత శ్రీరామచంద్రుడు శీఘ్రముగా సంశోధతుడై చెన్నొందాడు. అంతేకాదు అతి మధురమైనటువంటి జ్ఞానము అనే అమృతము చేత దీపితమైనటువంటి అంతఃకరణము పూర్ణచంద్రుని మాదిరే మిగుల శీతలత్వాన్ని అంటే ప్రశాంతమైనటువంటి ప్రసన్నతను పొందింది అని చెప్పి అప్పుడు శ్రీరామచంద్రుడు ఈ విధంగా అడుగుతూ ఉన్నాడు. భగవన్ సర్వధర్మజ్ఞ సర్వవేదాంగ పారగ అస్వస్థ ఇవ తిష్టామి శుద్ధాభిర్భావదుక్తుభిః. ఓ మహాత్మా, సర్వధర్మజ్ఞ వేదాంగ పారంగతుడవగు ఓ మునీంద్ర, తమ నిర్మల వచనముల చేత నేనిప్పుడు పూర్ణ రూపమున స్వస్థుడనై ఉన్నాను. ఉత్తమమైనటువంటి అర్ధయుక్తాలను వర్ణములు పదములు వాక్యములు ప్రకరణ భేదాల చేత వ్యక్తములయ్యేటువంటి విచిత్రమైనటువంటి కథాయుక్తుల సందర్భాల చేత అతి నిపుణములు అయిన ఆత్మతత్వమును ప్రకాశింపజేయుట చేత హృదయ కమలము వికసింపజేయుట చేత సూర్యచంద్రుల్లాగానే సంశోభితంబులు అయిన తమ యొక్క శ్రేష్ఠ వచనాలు వినటానికి తనివి తీరకుండా ఉన్నది. కాబట్టి ఓ మహాత్మా, ఈ రాజసము సాత్వికము ఈ జీవజాతులు కూర్చున్నటువంటి ప్రసంగమునందు బ్రహ్మదేవుని ఉత్పత్తిని గూర్చి కూడా వివిధ సృష్టి ప్రతిపాదకములైనటువంటి వేద పురాణాది ప్రమాణాల చేత కూడా తెలియజేసి ఉన్నారు. దానినే మరలా కూడా విస్పష్టంగా తెలుపుకోలేదా? నేను మళ్ళీ కూడా ఆ విషయాలను గురించే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను అని అడిగాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బహూని బ్రహ్మలక్షాణి శంకరేంద్ర శతాని చ నారాయణ సహస్రాణి సమతీతాని రాఘవ. గురుదేవులు అంటున్నారు, ఓ రాఘవ, నేటికి అనేక లక్షల బ్రహ్మలున్ను, వందల కొలది శంకరులున్ను, వేల కొలది నారాయణులను గతించారు. ఈ బ్రహ్మాండమందు తదితరములైనటువంటి విచిత్ర బ్రహ్మాండములందు కూడా పలు రకాలైనటువంటి ఆచార విచారాలు కలిగిన దేవతలు రాక్షసులు కూడా విహరిస్తూ ఉన్నారు. ఒకే కాలమునందును భిన్న కాలాల యందు కూడా ఏర్పడే అనేక బ్రహ్మాండాల యందు కూడా దేవతలు మొదలైన అనేకులు పలుమారులు జన్మిస్తూ పోతూ ఉన్నారు. అందుకు కాబట్టి మహాబాహువైన ఓ రామ, ఆ బ్రహ్మాదులందరి చేత కూడా నిర్మితములైన బ్రహ్మాండములందు దేవతలు మొదలైన వారి యొక్క ఉత్పత్తి విచిత్రమైన ఇంద్రజాలకములాగానే మరి కలిగిన దానికి లాగానే, ఏ విధంగా విచిత్రమైనటువంటి ఇంద్రజాలకము చేత కలిగిన దానిలాగానే కనబడుతూ ఉంటుంది.
సృష్టి ఒకప్పుడు మహేశ్వరుని చేత చేయబడుతుంది, మరొకప్పుడు బ్రహ్మ చేత చేయబడుతుంది. అలాగే వేరొకప్పుడు విష్ణువు చేత మునుల చేత కూడా చేయబడుతుంది. బ్రహ్మదేవుడు ఒకప్పుడు కమలము నుండి, ఒకప్పుడు జలము నుండి, అలాగే ఇంకొకప్పుడు అంటే గ్రుడ్డు నుండి, ఆకాశము నుండి కూడా ఉద్భవిస్తూ ఉంటాడు. ఒకానొక బ్రహ్మాండమునందు మహేశ్వరుడు, మరొక దాని యందు సూర్యుడు, ఇంకో దాని యందు ఇంద్రుడు, మరొక దాని యందు విష్ణువు దేవతలందరిపై అధికారం కలిగి ఉంటారు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.